రాష్ట్ర అత్యున్నత దర్యాప్తు సంస్థ సిఐడికి షాక్ ఇచ్చారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఓ కేసులో విచారణకు హాజరు కావాలని సిఐడి నోటీసులు ఇచ్చింది. దీంతో ఆయన హాజరవుతారని అంతా భావిస్తున్న తరుణంలో ట్విస్ట్ ఇచ్చారు. తన స్థానంలో లాయర్ ని పంపించారు. అందుకు కారణం చెప్తూ మరో 2 నెలలు గడువు కావాలని కోరడంతో సిఐడి అధికారులు ఒక్కసారిగా షాక్ అయిపోయారు. దీంతో సిఐడి కఠిన చర్యలకి ఉపక్రమించే అవకాశం కనిపిస్తోంది. వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యూహం అనే సినిమా తీసిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం ప్రమోషన్ లో భాగంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ పై ఎక్స్ లో అనుచిత పోస్టులు పెట్టారు. ఈ కేసులో ఇప్పటికే ఒంగోలు పోలీసులు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచారు. 12 గంటల పాటు సుదీర్ఘ విచారణ అయితే జరిపారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో విచారించి వదిలిపెట్టారు. మరోవైపు ఏపీ సిఐడి రామ్ గోపాల్ వర్మకి నోటీసులు ఇచ్చింది. గతంలో కులాలను రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టారని నమోదు చేసిన కేసులో విచారణకు పిలిచింది. అందుకు సంబంధించి సమన్లు కూడా పంపించింది. దీంతో ఈ రోజు వర్మ సిఐడి విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ ఆయన డుమా కొట్టారు. తాను షూటింగ్స్ లో బిజీగా ఉన్నందున విచారణకు రాలేకపోతున్నారని సమాచారం ఇచ్చారు. తన లాయర్ ను సిఐడి కార్యాలయానికి పంపించి ఏకంగా 8 వారాల సమయం కావాలని వర్మ కోరినట్టుగా తెలుస్తోంది. దీంతో రామ్ గోపాల్ వర్మను అదుపులోకి తీసుకునే అవకాశము కనిపిస్తోంది. ఎందుకంటే కోర్టు ఆదేశాలున్న నేపథ్యంలో అరెస్టు సాధ్యం కాదు. ఒంగోలు పోలీసులు విచారణకు హాజరు కావాలని కోరిన సమయంలో సైతం రామ్ గోపాల్ వర్మ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. చాలా రోజుల పాటు ముప్పు తిప్పలు పెట్టారు. వైసీపీ అనుకూల మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చేవారు. యూట్యూబ్ ఇంటర్వ్యూలలో స్వేచ్ఛగా మాట్లాడేవారు. ఈ తరుణంలో ఏపీ పోలీసులు ఆయన కోసం చర్యలు చేపట్టారు. కానీ ఆయన దొరకలేదు. ఇంతలో హైకోర్టుని ఆశ్రయించారు. అయితే రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేయొద్దని కోర్టు ఆదేశించింది. దీంతో ఇటీవల ఆయన ఒంగోలు పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. దాదాపు 12 గంటల పాటు రామ్ గోపాల్ వర్మ విచారణ అయితే జరిగింది. అయితే పోలీసులు అడిగిన వాటికి రామ్ గోపాల్ వర్మ సమాధానాలు చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ రోజు సిఐడి విచారణకు హాజరు కాకపోవడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. అదుపులోకి తీసుకుంటారన్న భయంతోనే ఆయన విచారణకు గైరు హాజరైనట్టుగా సమాచారం. అయితే రామ్ గోపాల్ వర్మకు అండగా వైసీపీ నిలుస్తోంది. మొన్న విచారణకు హాజరైన రామ్ గోపాల్ వర్మని వైసీపీ కీలక నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కలిశారట. ఆయనతో చర్చలు జరిపారు. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతోనే ఆయన రామ్ గోపాల్ వర్మను కలిసినట్టుగా అయితే సమాచారం. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ రామ్ గోపాల్ వర్మను అరెస్టు చేయాలని సిఐడి భావించినట్టుగా తెలుస్తోంది. అయితే కోర్టు ఆదేశాలు ఉండడంతో కనీసం అదుపులోకి తీసుకోవాలని చూసినట్టుగా తెలుస్తోంది. ఇది తెలిసే రామ్ గోపాల్ వర్మ విచారణకు గైరు హాజరైనట్టుగా సమాచారం నడుస్తోంది.